హైవేర్స్ ఇది చంద్రబాబు నాయుడు అభిమానులకి అండ్ న్యూట్రల్గా ఉండే వారికి ప్రపంచం తెలుగు వారందరికీ మంచి శుభవార్త లాంటిది. ఎందుకంటే జనరల్గా కోర్టు ఏదైనా తీర్పు ఇచ్చేటప్పుడు తీర్పు సంవత్సరం ఇచ్చేస్తారు. అవతలు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు చివాట్లు బెటర్ అనమాట. ఈరోజు ఏమైంది తెలుసా, ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు మీద పెట్టినటువంటి సిఐడి కేసులు ఉన్నాయి, అన్ని కూడా ఫాల్స్ కేసు లేదు. క్లియర్ మనందరికీ తెలుసా. చంద్రబాబు మీద కేసులు ఏమీ లేవు, ఉన్న కేసులన్నీ కూడా ఎప్పుడో కొట్టేస్తున్నారు. మన మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇన్ని ఉన్నాయి. చంద్రబాబు మీద కేసులు ఎందుకు ఉండకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టాము ఏపీ సిఐడి చేత. అవి ఆల్రెడీ కోర్టులో బెయిల్ వచ్చింది అండ్ విచారణ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ మూమెంట్లో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. జగన్ బ్యాచ్లోకి ఎవరైతే ఏమలే కానీ ఏమని సిఐడి కేసులు అంటే సిబిఐకి ఇవ్వాలండి. సుప్రీంకోర్టు మొత్తం చెక్ చేసింది కదా, తిట్టిందండి. బుద్ధుందా? ఇంకోసారి ఇటువంటి కేసులు తెచ్చినా ఈ కేసుకు సంబంధించి మరలేదని వాదన కనుక వినిపిస్తానని అన్న జరిమానా వేస్తాం, జాగ్రత్త. ఇదొక కేసా, ఇదొక పిటిషనా? ఆ సిఐడి కేసులు సిబిఐకి ఇవ్వాలా? చంద్రబాబు మీద పెట్టినవి ఇంకా కోర్టు ఇంకా మీరు మీ ఊహకు వదిలేస్తున్నాం. ఇంకేమైనా ఉన్నారు ఏంటని దెబ్బకి తీసి అవతల పడేసింది ఆ పిటిషన్. ఇంకోసారి ఇటు చెత్త పిచ్చి పిచ్చి కేసులు తేవద్దు, పిచ్చి పిచ్చి పిటిషన్ వేయద్దని చెప్పాను. మీకు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇదిగో ఇటువంటి దరిద్రాలే. ఆనాడు 3 రాజధానుల బిల్లు అని ఒకటి తెచ్చాడు. అమరావతి రైతులు కోర్టుకి వెళ్ళారా, హైకోర్టుకి. అప్పుడు కూడా ఏం చెప్పాడండి, కోర్టులో తీర్పు వచ్చిందనంగా తూచి బిల్ మేము విత్డ్రా చేసుకుంటున్నాం, చాలా స్ట్రాంగ్గా మరలా బిల్స్ రెడీ చేస్తాం అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పి అప్పుడు కూడా ఇదే మాట్లాడాడు. రూలింగ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ఇదే మాట్లాడు. ఏమని, ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా, అసలు ఏమాత్రం లీగల్గా ఒపీనియన్ తీసుకోకుండా, నేను పరిపాలకుడిని, ముఖ్యమంత్రిని, ఆడిందాట పాడింది పాట, నేను ఏం చెప్తే అదే అన్నట్టుగా వెళ్ళాడు. ఇదిగో ఈ రకంగా ఉంది. అసలు ఇటువంటి వాడికి అసలు ఎవరు ఓట్లు వేశారో అర్థం కావట్లేదు. ఏది 2019లో వేశారు, ఏమన్నట్టు ఈ మనిషి ఏదో పీకుతాడు ఏదో చేస్తాడు అన్నట్టు మొత్తం చేతులు ఎత్తేసాడు, సర్వనాశనం చేశాడు. 2024 మంది ఓట్లు వేసారే. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది, ఆ ఓట్లు వేసిన 39% మంది ఎవరురా బాబు అని. ఏం చేసాడని ఓట్లు వేస్తారు జగన్కి, ఇప్పుడు నాకు అర్థం కావట్లా. సరే ఇప్పుడేంటి మరి, ఆల్రెడీ జగన్ ఎంత వరస్ట్ అన్నది వాళ్ళ చెల్లి షర్మిలే చెప్పింది. జగన్ ఎంత ప్రమాదకర అన్నది ఆయన వదిలిపెట్టి బయటకు వెళ్తుందని చెప్తున్నారు. జగన్తో ఇంకా ఏపీకి ఎంత ప్రమాదం పొంచి ఉందన్నది పెట్టుబడులు పెట్టకుండా ఉండేవాళ్ళు చెప్తున్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటూ ఉంటే జగన్తో ఇంకెవరైనా ఉన్నా, జగన్ అభిమానిస్తూ ఉన్నా ఇక మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు.